హైదరాబాద్లో ఆషాఢ బోనాల శోభ మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రోజు తొలి బోనం సమర్పించనున్నారు. అమ్మవారికి మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో 3,000కు పైగా ఆలయాల్లో బోనాలు జరగనున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బోనాల శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరికృష్ణ చెప్తారు. హరికృష్ణ, ప్రస్తుతం జగదాంబిక బోనాలకు సంబంధించి ఏ టైంకి మంత్రులు రాబోతున్నారు, షెడ్యూల్ ఏంటి, బోనాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ అంటేనే బోనాలు అంటేనే తెలంగాణ యొక్క సంస్కృతి ఉట్టిపడే విధంగా జరిగే పండుగ. ఈ పండుగకు అటు దేశవ్యాప్తంగా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్రధానంగా హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. హైదరాబాద్ నగరంలో 3,000 ఆలయాల్లో ఈ యొక్క బోనాల పండుగ దాదాపు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు ప్రారంభం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఈ యొక్క ప్రధాన తొలి బోనం అయితే ప్రభుత్వం సమర్పించనుంది. 11:30 మంత్రి కొండ సురేఖ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున ఈ యొక్క బోనం సమర్పించి అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే పెట్టనున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత బోనాలకు సంబంధించిన షెడ్యూల్కి సంబంధించి 22న బల్కంపేట అమ్మవారి కళ్యాణం జరగనుంది. అదేవిధంగా ఆగస్టు 2న సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ప్రారంభం కానున్నాయి. బోనాలు ప్రభుత్వం తరఫున బోనాలు సమర్పించున్నారు. ఆగస్టు 3న ఈ యొక్క రంగం ఉంటుంది, భవిష్యవాణి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ప్రత్యేకంగా రాష్ట్రంలో వర్షాలు పెద్దగా కురవాలి, పంటల మొదలవు సీజన్ నేపథ్యంలో కూడా పంటలకు సంబంధించి వర్షాలు సమృద్ధిగా కురవాలి అని చెప్పేసి అమ్మవారిని పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వేడుకుంటూ ఈ యొక్క బోనాలు సమర్పిస్తున్న నేపథ్యంలో కూడా అమ్మవారు రంగంలో భవిష్యవాణి రంగంలో ప్రవేశించి భవిష్యవాణి చెప్పనుంది. ఆగస్టు 3న ఈ యొక్క కార్యక్రమం ఉంది. ఆగస్టు 10వ తేదీన ఘటాల ఊరేగింపుతో పాటు ఈ యొక్క సింహవాణి, మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయాలతో ఈ యొక్క కార్యక్రమం అయితే ఆషాఢ బోనాలకు సంబంధించి బోనాల జాతర ముగియనుంది. ప్రధానంగా ఈ యొక్క బోనాలకు సంబంధించి 9 ఘట్టాలు అయితే ఉంటాయి. ఇందులో పోతరాజుల విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి ఏటా కూడా ఈ యొక్క బోనాల పండుగను ప్రభుత్వం తరఫున అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈసారి ప్రభుత్వం అన్ని ఆలయాలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి 20 కోట్లు కేటాయించింది. అన్ని శాఖల అధికారులు అంటే పెద్ద ఎత్తున ఈ యొక్క నగరానికి సంబంధించిన బోనాలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టుగా అయితే ప్రభుత్వం ప్రకటించింది. నేడు ప్రధాన బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరఫున సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 11:30 ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.